ఓకే, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 12వ వచనంలో ఏముందంటే, మేకల యొక్క కోడల యొక్క రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. దీని అర్థం ఏంటంటే, చూడండి ఒకసారి, పాత నిబంధనలో బలులు ఉన్నాయి తెలుసా మీకు? ఏం బలి ఇచ్చేవాళ్ళు? డబ్బులు ఉన్న వాళ్ళేమో పెద్ద పెద్ద వస్తువులు, డబ్బు లేని వాళ్ళేమో పిచ్చుకలు, గువ్వలు. ఓకే, వారి పాపాల నిమిత్తము దేవుడు బలి అర్పించి ఆ దహనమైన దాన్ని దేవుని మందిరానికి వెళితే, పరలోకానికి వెళితే వారి పాపాలు దేవుడు క్షమించేవాడు. కాబట్టి మేకలు, కోడెలు ఏదైతే ఉన్నాయో వాటి రక్తము ద్వారా వాళ్ళ పాపాన్ని కొంత పరిహరించేవాడు దేవుడు. అయితే దేవునికి వాళ్ళు ఇచ్చే అర్పణలు బాగా వెక్కసమైపోయి ఇకనైనా కానీ ఈ అర్పణలు ఆపేయాలి అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే, మేకలు, కోడెలు ఇంకా పక్షులు రక్తం వల్ల పాప క్షమాపణ కలగదు. కానీ అదేంటన్నాడు చూడండి ఒకసారి 12లో, తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములు ప్రవేశించను. ఏంటంటే తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో. ఇక మాటి మాటికి బలులు అర్పించాల్సిన అవసరమో లేదు. స్వరక్తముతో దేవుడు మనల్ని ఎక్కడ పంపించాడు? పరిశుద్ధపరిచి ఆయన స్థలంలోకి పంపించాడు. దీని అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు బలి అయిపోయి రక్తాన్ని గార్చి ఆయన రక్తము ద్వారా మనందరికీ పాప క్షమాపణ. యాక్చువల్గా ఎవరైనా ఒకరు ఉన్నారనుకోండి, మందిరానికి వచ్చి యాజకులకి తీసుకెళ్ళి వాళ్ళు బలి అర్పించి ఆ బలి ద్వారా లోపలికి వచ్చేవాళ్ళు. ఎక్కడికి? మందిరంలోకి. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఆవరణం దాకా వచ్చి వాళ్ళు ఏం చేశారంటే, యాజకులకి ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళి పరిశుద్ధ స్థలంలో వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ పక్షంగా దేవునికి చెప్పి, ఇదిగో ప్రభా వీళ్ళ పక్షంగా ఈ బలి అర్పిస్తున్నాను. అయితే ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, ప్రతి ఒక్కరి నిమిత్తం ఒక్కొక్కటి వద్దు, ఇంకా సర్వ మానవాళి కోసం ఒకటే ఒక రక్తాన్ని ప్రోక్షించాలి. ఆ రక్తం ఎవరిదంట? యేసు క్రీస్తు వారిది. ఇప్పుడు కోళ్ళ రక్తం ద్వారా, వేరే మేకల రక్తం ద్వారా పాప క్షమాపణ అనేది ఇప్పటికీ చాలామంది బలిస్తూ ఉన్నారు బయట. తెలుసు మీకు? అన్యులు, హైందవులు వాళ్ళ విగ్రహాల దగ్గర మేకలు, కోళ్ళు బలిస్తారు. గత కాలంలో బలి అనేది పాత నిబంధన కాలంలో ఉంది, కానీ ఇప్పుడు మనకు లేనే. మన నిమిత్తము గొర్రె పిల్లగా యేసుక్రీస్తు వారు ఒక్కసారే బలి అయిపోయాడు. ఇంకా ఏ బలి చేయవలసిన అవసరము లేదు. ఇప్పుడు ఆయన బలి అయిపోయాడు కాబట్టి ఈ బలి మనకి ఎలాగా వర్తిస్తుంది? నేను పుట్టలేదు యేసుక్రీస్తు బలి అయిపోయేటప్పుడు, మీరు ఎవరు పుట్టల. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు చనిపోయాడు. ఆయన చనిపోయి బలి అర్పణ అయిన తర్వాత ఇప్పుడు ఆయన ఎప్పుడూ అర్పించిన బలి నాకు ఎలాగా అనలైజ్ అవుతుంది, నేను ఎలాగా అనువర్తించుకోవాలంటే, ఎప్పుడైతే నీవు దేవుని దగ్గరికి వచ్చి విశ్వాసంతో ప్రార్థన చేసి, ప్రభా నా పాపములన్నీ రక్తం కడిగివేయి ప్రభా అని విశ్వాసంతో ప్రార్థన చేస్తావో, వెంటనే దేవుని రక్తం నీ పాపములన్నీ కూడా క్షమించేస్తాయి. 1 యోహాను పత్రికలో ఉంటుంది కదా, ఏమని ఉంటుంది? మీరు మీ పాపములు ఒప్పుకొని ఎడల దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి ఆయన రక్తం ప్రతి పాపము నుండి మనల్ని ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తుంది. చదవండి ఒకసారి ఆ వాక్యం, మీకు అర్థమవుతుంది. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయాలి. ఎప్పుడు చేస్తారంటే, మనం ఎప్పుడైతే పాపములు ఒప్పుకుంటామో అప్పుడే. పాపాలు ఒప్పుకోకుండా క్షమాపణ అనేది రాదు. వినండి, పాపం ఒప్పుకోకుండా క్షమాపణ వస్తుందా? ఎట్టి పరిస్థితి. కాబట్టి మనకు పాప క్షమాపణ రావాలంటే ఏం చేయాలి? మనం పాప క్షమాపణ నిమిత్తం ఒప్పుకోవాలి. సరే, ఇప్పుడు యేసుక్రీస్తు రక్తము ఎందుకు కార్చాడంటే, ఇప్పుడు ఎడ్ల రక్తం వల్ల, మేకల రక్తం వల్ల పాప క్షమాపణ లేదు. కాబట్టి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఒక్కరి రక్తమే పాప క్షమాపణ ఇస్తుంది, మనం నమ్మాలి. మీరు అనుకోవచ్చు, యేసుక్రీస్తు రక్తానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఆయన రక్తమే ఎందుకు పాప క్షమాపణ ఇస్తుంది? చెప్పండి మీరు. యేసుక్రీస్తు రక్తమే ఎందుకు ప్రత్యేకమైంది? ఎలాగా? పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు పుట్టాడు. వినండి జాగ్రత్తగా, యేసుక్రీస్తు ఎలా పుట్టాడు? ఇప్పుడు భూమి మీద ఉన్న మనుష్య జాతులందరూ కూడా అవ్వాదం నుండి పుట్టారు. ఆదాం. యేసుక్రీస్తు కూడా ఒక మూలం ఉంది, అవ్వాదం. కాబట్టి మరియమ్మ తల్లి కదా, మరియమ్మ గారు అవ్వాదం సంతానమే, అంతే కదా. ఇప్పుడు మరి పురుషుడు స్త్రీగానే పుట్టాలంటే ఒక పురుషుడు ఉండాలి, స్త్రీ ఉండాలి. కానీ దేవుడు ఏం చేశాడంటే, పురుషుని పెట్టుకోకుండా పరలోకమందున్న పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరింపజేసి మరియమ్మ గారికి అలాగే యేసుక్రీస్తు పుట్టేలా చేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆయనలో ఏముంది? పరిశుద్ధత ఉంది, పరలోకం నుండి వచ్చిన పరిశుద్ధత శక్తి ఉంది. కాబట్టి ఆయనలో పాపం అనేది అందుకే యేసుక్రీస్తు రక్తాన్ని కార్చి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా
ఆయన విమోచన అనుగ్రహించాడు, పాప క్షమాపణ అనుగ్రహించాడు. అందుకే యేసుక్రీస్తు ఎందుకు రక్తము కార్చాలి? ఆయన అంతటా ఆయనే ఏం చేశాడు? మనకి ప్రాణం ఇచ్చేశాడు. ఇప్పుడు ఆయన రక్తం వల్ల ఏం జరుగుతుందో ఒకసారి బైబిల్ గ్రంథం మత్తయి సువార్త 26-28 త్వరగా చూడండి. కొన్ని రిఫరెన్స్లు చూపిస్తాను, మీరు రాసుకోండి త్వరగా. మత్తయి సువార్త 26-28, మత్తయి సువార్త 26వ అధ్యాయము 20. పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. చూడండి, ఇప్పుడు ఆ రక్తాన్ని గురించి యేసుక్రీస్తు ఏం చెప్పాడు? ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు. పాప రక్తం ఎందుకు చిందించాడు దేవుడు? చాలామంది అంటారు కదా, మీ దేవుడు శిలువలో నుంచి రక్షించుకోలేకపోయాడు అని చాలామంది అంటారు. ఎందుకు రక్షించుకోలేకపోయాడు దేవుడు? మనకి పాప క్షమాపణ ఇవ్వాలని దేవుడు ఆయన ఏం చేశాడంట? అనేకులకు పాప క్షమాపణ రావడం కోసం తన రక్తాన్ని. చూద్దాం మరలా ఒకసారి 26వ అధ్యాయము 28వ వచనంలో, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. నిబంధన రక్తము అనేకుల కొరకు. యేసుక్రీస్తు ప్రాణం పెట్టింది ఎవరి కోసం చెప్పండి? పాపుల కోసం, పరిశుద్ధుల కోసమా? యేసుక్రీస్తు వచ్చింది ఎవరి కోసం? పాపుల కోసం. అంటే ఇప్పుడు పాపులు అంటే క్రైస్తవులు లేదు, వేరే కులం, ఏ మతం లేదు, ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు శిలువలో రక్తాన్ని కార్చాడు. ఎవరి నిమిత్తం అంటే ప్రతి ఒక్కరి నిమిత్తం. యేసుక్రీస్తు పుట్టినప్పుడు దూతలు వచ్చే మాట, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన, ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువార్త, నేడు రక్షకుడు మీ కొరకు. రక్షకుడు ఏం చేశాడంటే పాపాల నుండి రక్షించే రక్షకుడు పుట్టాడు. అందుకోసమే వచ్చాడు కాబట్టి ఆయన ఇప్పుడు ఏం చేశాడు? రక్తాన్ని కార్చాడు. ఎవరి కోసం అంట? అనేకుల కోసము, ఒక్కరి కోసం కాదు. ఇది నా రక్తం అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. నిబంధన రక్తం. కింద ఇంకో మాట కూడా చదవండి. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసం కొత్త తిరిగి తాగు వరకు ఏకనో దాన్ని త్రాగనని మీతో అంతన వారు కీర్తన పడే వరకుండకు. మరలా రక్తము, ఇప్పుడు ద్రాక్షరసం తాగుతున్నాం కదా మనం, పరలోక రాజ్యంలో మరలా తాగుతాం మనం, ఇక్కడ ఏదైతే తీసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం వల్ల మనకి ఏం కలుగుతుందంట? పాప క్షమాపణ. చెప్పండి, ఏం కలుగుతుంది? కోడెల రక్తం కాదు, మేకల రక్తం కాదు, యేసుక్రీస్తు రక్తం వల్లే పాప క్షమాపణ. ఓకే, నెక్స్ట్ చూద్దాము. అపోస్తుల కార్యము 20వ అధ్యాయం 28వ వచనం. అపోస్తుల కార్యములు 20-28 ఫాస్ట్గా చూసుకోండి, నోట్ చేసుకోండి. అపోస్తలు 20-28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న తన సంఘమును, అధ్యక్షుల గురించిన అయవత్తు మందని గురించి చాలు పైకి చూడండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. యేసుక్రీస్తు రక్తం ఎందుకు కార్చాడంటే రక్తము చేత సంఘాన్ని సంపాదించుకోవడం కోసం. వినండి, రెండో పాయింట్. ఫస్ట్ పాయింట్ పాప క్షమాపణ, రెండోది రక్తమిచ్చి సంఘమును సంపాదించుకోవడం. అంటే మనను సంపాదించుకోవడం, సంఘం అంటే మనమే కదా, మనను సంపాదించుకోవడానికి కోసం. యేసుక్రీస్తు మనం సంపాదించుకోవాల్సిన అవసరం ఉందంటారా? మనం ఎవరి పిల్లలు చెప్పండి? దేవుని పిల్లం. కానీ దేవుని పిల్లమైన మనల్ని సాతాను దేవునికి దూరం చేసి తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఆయన బిడ్డను తీసుకోవాలంటే రక్తము కార్చాల్సి వచ్చింది. అర్థమైంది మీ అందరికీ? రక్తం కార్చి ఏం చేశాడు? ఆయన మనలను సంపాదించుకున్నాడు. రెండో పాయింట్. నెక్స్ట్ పెద్దగా వివరణ ఇవ్వను, త్వరగా ఫినిష్ చేసేద్దాం. తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. రోమా 5వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడింది. మూడో పాయింట్, నీతిమంతులుగా తీర్చబడి అంటే ఆయన రక్తం వల్ల మనం ఏం జరుగుతుందంట? నీతిమంతులుగా మార్చబడుతున్నాం. యేసుక్రీస్తు రక్తం ఎందుకు కార్చంటే మనల్ని నీతిమంతులుగా చేయటం కోసము. గుర్తుపెట్టుకోండి, మూడో పాయింట్ ఏంటి? నీతిమంతులుగా చేయటం. మొత్తం రాయాల్సిన అవసరం. ఆయన రక్తం వల్ల మనకి ఏం కలిగిందని హెడ్డింగ్ పెట్టుకొని నీతిమంతులుగా మార్చాడు, సంపాదించుకున్నాడు, పాప క్షమాపణ ఇచ్చాడు. ఈ 3 పాయింట్స్. కింద ఇంకో మాట చూడండి, నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి. దేని నుండి? ఉగ్రత అంటే ఏంటి? దేవుని కోపం అనుకుందాం, డూమ్స్ డే అనుకుందాం. దేవుని కోపం, ఉగ్రత ఒక్కసారి మనుషుల మీద పడి అనేక మంది తర్వాత నాశనం చేయబోతుంది రెండో రాకడలో. ఆ ఉగ్రత నుండి దేవుడు ఏం చేసిన మనల్ని తప్పించేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ఎందుకు గడిచాడంటే నిన్ను నన్ను ఉగ్రత నుండి రక్షించడానికి,
నిన్ను నన్ను సంపాదించుకోవడానికి, ఇంకా మనల్ని నీతిమంతులుగా మార్చడానికి, అదే రీతిగా పాపక్షమాపణ కలగజేయి. ఇప్పుడు ఎన్ని పాయింట్స్ అయిపోయినాయి? 4 పాయింట్స్ అయిపోయినాయి. ఫస్ట్ది ఏంటంట? పాప క్షమాపణ. రెండోది ఏంటి? మనల్ని సంపాదించుకున్నాడు. మూడోది ఏంటి? నీతిమంతులుగా చేశాడు. నాలుగోది ఉగ్రత నుండి తప్పించాడు. ఎన్ని పాయింట్స్? 4. గుర్తుపెట్టుకోండి. దేవుడు రక్తం కార్చింది ఎందుకంటే ఈ 4 పాయింట్స్ ఇంకా కొన్ని ఉన్నాయి, చూద్దాం తర్వాత. హెబ్రీ 9:14. హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయము. హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 14 వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 9:14 చదవం ఒకసారి. నిర్జీవ క్రియల నుండి జీవము కలిగిన దేవుని సేవించుటకు శుద్ధి చే. చాలా మేనండి. ఇప్పుడు నిత్యుడుగా తన ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవగల దేవుని సేవించుటకు మనసాక్షి ఎంతో ఎక్కువగా ఇప్పుడు నిర్జీవ క్రియలను విడిపించి శుద్ధి చేస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి. 5వ పాయింట్ ఏంటి? నిర్జీవ క్రియలను విడిపించి శుద్ధి చేయడానికి యేసుక్రీస్తు రక్తం ఎందుకు కార్చాడు? నిర్జీవ క్రియలు అంటే ఏంటి? జీవము లేని పనికిమాలిన క్రియలు, వాటిని విడిపించి శుద్ధి చేయడానికి. 5th పాయింట్, నిర్జీవ క్రియలను విడిచి శుద్ధి చేయడానికి. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? నెక్స్ట్, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము పక్కనే ఉంటుంది చూడండి. 1వ అధ్యాయము 18వ వచనం 19వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18, 19. అమూల్యమైన రక్తము చేత నిష్కళంకము గొర్రెపిల్ల క్రీస్తు రక్తం విమోచింపబడిన మీ ఎరుగుదురు కదా. ఇక్కడ నుండి విమోచించబడితిరి. దేవుడు మనల్ని ఏం చేసిండు? రక్తము చేత విమోచించాడు. గుర్తుపెట్టుకోండి. ఏం జరిగింది? విమోచన కలిగింది. యేసుక్రీస్తు రక్తము చేత మనకేం కలిగిందంట? విమోచన అంటే ఏంటి? రిడెంప్షన్ అంట. రిడెంప్షన్ అంటే పాప జీవితం నుండి, గత జీవితం నుండి, పాత జీవిత శిక్ష పడే జీవితం నుండి విమోచన మనకి. అంటే జైలు నుండి దేవుడు ఏం చేశాడు? మనల్ని విడిపించాడు. ఏ జైలు? నరకం అనే జైలు. గుర్తుపెట్టుకోండి. ప్రభు ఏం చేశాడు? మనల్ని విడిపించాడు. లోకం నుండి, పాపం నుండి విడిపించాడు. తర్వాత మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడమ్మా. ఇందా చదివాం కదా. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. 7వ వచనంలో ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచినలా అన్యోన్య సహవాసం గలవారైందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రునిగా. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు రక్తం మనల్ని ఏం చేసిందంట? దేని నుండి? యేసుక్రీస్తు రక్తము విడిపించలేని పాపం ఏదైనా ఉందంటారా? యేసుక్రీస్తు రక్తము విడిపించలేని పాపం ఏదైనా ఉందా? ప్రతి పాపం నుండి మనల్ని ఏం చేస్తుంది? తర్వాత ఏంటంటే యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేసింది. ఇది కూడా రాసుకోండి. ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేసింది. యేసుక్రీస్తు రక్తం మనం ఏం చేసిందంటే మన కోసము ప్రతి పాపము నుండి పవిత్రులుగా, ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేసింది. ఎలాంటి పాపమైనా ఏ టు జెడ్ ఇందులో ఈ లిస్టులో యేసుక్రీస్తు రక్తము కడగలేని పాపం అంటే ఏది కూడా అంటే ప్రతి పాపం నుండి దేవుడు ఏం చేసి మనల్ని పవిత్రులుగా చేసి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదవమ్మా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనల్ని ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపము నుండి మనం విడిపించిన వానికి మహిమయు ప్రభావ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను యేసుక్రీస్తు రక్తం మనల్ని ఏం చేసింది? ఇప్పుడు రాజులుగా యాజకులుగా చేసింది. ఈ పాయింట్ ఏంటంటే రాజులుగా యాజకులుగా చేసింది. ఇది ఒక బైబిల్ క్లాసెస్ మనకి. మీరు చక్కగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, మీకు తర్వాత జ్ఞాపకం ఉంటుంది. యేసుక్రీస్తు రక్తం ఏం చేసింది? మనల్ని రాజులుగా. ఇప్పుడు మనం బానిసలుగా ఉన్న లోకంలో, పాపంలో, కానీ దేవుడు ఏం చేసాడు? బానిసను విడిపించి రాజుగా చేశాడు. యాజకులు అంటే ఎవరు చెప్తానండి. ఇది అతి పరిశుద్ధ స్థలానికి వచ్చేవాళ్ళు యాజకులు. మనం అందరూ ఆవరణలో ఉండేవాళ్ళం. వింటారు అందరూ? ఎక్కడుంటే మనం ఆవరణలో ఎక్కడ ఉండేవాళ్ళు. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం డైరెక్ట్గా మనల్ని యాజకులుగా తీసుకొచ్చేసింది. అర్థమైందా? ఎక్కడో దూరంగా ఆవరణలో ఉండే మనల్ని దేవుడు ఆయన రక్తాన్ని కార్చి ఆ రక్తం ద్వారా మనల్ని యాజకులుగా చేశాడు. ప్రతి ఒక్కరిని రాజక సమూహంగా
అంటే మీరందరూ డైరెక్ట్గా అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చేసారు. దేని ద్వారా? యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా. ఇప్పుడు మీరు బానిసలా రాజులా? రాజులు యాజక సమూహం. యాజకులంటే దేవునికి మధ్యవర్తులు, దేవునికి ఆరాధన చేసేవాడు. ఎక్కడో ఉండవలసిన మనల్ని అతి పరిశుద్ధ స్థలంలోకి తీసుకొచ్చింది అంటే యేసుక్రీస్తు యొక్క రక్తము. తర్వాత హెబ్రీ 10:20, హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 20 వచ్చిన చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 20 వచ్చిన. మన కోతకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనది జీవం గలది ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడింది కనుక ఆయన రక్తం వల్ల పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఆయన రక్తం ద్వారా ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాం మనం? పరిశుద్ధ ఇప్పుడు చెప్పేగా మీకు ఎక్కడికి వస్తున్నామంట? అతి పరిశుద్ధ స్థలములోనికి మనము వచ్చేసాం. ఇదివరకు ఏం చేశారు? బలి అర్పించి యాజకులకి ఇస్తే ఆవరణంలో, వినండి జాగ్రత్తగా, బలి అర్పించి యాజకులకి ఇస్తే వాళ్ళ తరపున యాజకుడు తీసుకొచ్చి తెరచోటుకి వెళ్ళిపోయి దేవునికి అర్పించేవాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడు? తెర అనేది ఉంది కదా మధ్యలో, ఆ తెరను ఏం చేశాడు? ఇక్కడ బైబిల్లో ఉంది కదా, ఆ తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తం వల్ల ఆ తెరను తీసేసి యేసుక్రీస్తు రక్తం అనేది మన మీద ప్రోక్షించబడగానే డైరెక్ట్గా పరిశుద్ధ స్థలాల్లోనికి మనం వచ్చాయి. అందుకే నాలాంటి వాక్యం చెప్తారు, మీలాంటి ముందుకు వచ్చి వాక్యం అంటున్నారు. ఇదివరకు ఉన్న అవకాశము యాజకులు సంవత్సరం ఒకసారి వెళ్ళి దేవుని మందిరంలో అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి దేవుని యాజకత్వం చేయాలి. మనుషులందరూ సాధారణ స్థలంలో ఉండాలి, ఆవరణలో ఉండాలి. కానీ దేవుడు అంట ప్రతి ఒక్కరిని ఆయనకు సమీపంగా చేశాడు. యేసుక్రీస్తు చనిపోగానే తెర జరిగింది దేవాలయం తెలుసు మీకు? తెర చినిగాను. ఎందుకు జరిగింది? తెరచాటుకు వెళ్ళి యాజకులు చేసేవాళ్ళు. ఇప్పుడు తెర లేదు, ఏమి లేదు, ఎవరైనా దేవుని దగ్గరికి వచ్చేయచ్చు. ఇప్పుడు ఏం చేశాడంట? ఆయన మనల్ని ప్రభువుకు సమీపంగా అతి పరిశుద్ధ స్థలంలోకి నడిపించాడు. ఈ పాయింట్ ఏంటంటే అతి పరిశుద్ధ స్థలంలోకి నడిపించాడు. ఓకే, తర్వాత హెబ్రీ 13:20, హెబ్రీ రాసిన 13వ అధ్యాయం 20 వచనం. గొర్రెల గొప్ప కాపరిని యేసు అను మన ప్రభు నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతుల్లోంచి లేపిన సమాధానకర్తయ్యకు దేవుడు. ఇప్పుడు ఏం చేశాడు ఆయన? మృతుల్లోంచి యేసుక్రీస్తు రక్తము ద్వారా మనల్ని ఏం చేశాడు? మృతులలో నుంచి లేపాడు. దీని అర్థం తెలుసా మీకు? మీరు ఆల్రెడీ చనిపోలేదు కదా, ఎవరు కూడా మృతులోంచి లేచినట్ట కదా? చెప్పండి, మనం మృతులం అయిపోయామా? అవ్వలేదు కదా. ఆల్రెడీ దేవుడు మృతులోంచి లేపి అంటే దాని అర్థం ఏంటి? ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారిని మరణం, రెండవ మరణానికి మనం పాత్రలు కాము, ఆ మరణం నుండి లేపి పరలోకాన్ని తీసుకెళ్ళాడు. దేవుని నమ్మని ప్రతి ఒక్కరు రెండో మరణంకి వెళ్తారు. రెండో మరణం ఏంటి? అగ్నిగుండమో దానికి వెళ్లకుండా దేవుడు మనల్ని మొదటగానే ఆల్రెడీ లేపేశాడు మిమ్మల్ని అందరినీ. నేను విషయం చెబుతానండి, దేవుని నమ్ముకుని మీరు అందరూ, ఆయన రక్తాన్ని కడగండి అందరూ, చనిపోగానే నరకానికి వెళ్ళరు. దేవుడు మృతులోంచి ఆల్రెడీ లేపేశాడు. డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. అర్థమైందా? ఇవన్నీ దేవుడు శిలువలో చేశాడండి. రక్తం కాచినప్పుడు మృతులలో నుంచి మనల్ని లేపాడు. యోహాను 6:54, యోహాను సువార్త 6వ అధ్యాయము 54. ఇవన్నీ కొంచెం రిఫరెన్స్లు రాసుకోవాలి మీరు, ఎందుకంటే మీకు కొన్ని బైబిల్ గ్రంథంలో తెలుసుకోవాలి కాబట్టి. యోహాను సువార్త 6వ అధ్యాయము 54. ఇది నా శరీరము, నా శరీరం తినే రక్తం త్రాగువాడు నిత్య జీవము. నా రక్తం త్రాగువాడు ఎవరంట? నిత్య జీవం గలవాడు. అంటే ఇప్పుడు దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? నిత్య జీవం అంటే ఏంటి చెప్పండి? మనుషులు భూమి మీద నిత్య జీవంగా ఉంటారా, కొద్ది జీవంగా ఉంటారా? అంటే 50, 60, 30 ఏదో అనుకుంది. కానీ దేవుని నమ్మి ఆయన రక్తంలో కడగబడిన మనకు నిత్య జీవం అంటే ఎప్పుడు జీవించే ఉంటారు. ఇక్కడే కాదు, భూమి మీదే కాదు, పరలోకానికి వెళ్ళినా, పరదేశకి వెళ్ళినా ఎప్పుడు మీరు జీవిస్తూనే ఉంటారు. ఎక్కడ? దేవునితో పాటు. కాబట్టి దేవుడు తన రక్తాన్ని కాల్చడం ద్వారా మనకి ఇవ్వడం ద్వారా మనకి ఏమొస్తుందో? నిత్య జీవము. తర్వాత అంచె దినమున నేను వానిని లేపుదని. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటి? దేవుడు ఏం చేస్తున్నా? అంత్య దినాన ప్రభు బలలో చేవేస్తాను. మీరు అందరూ ఎందుకు వేస్తాను చెప్పండి? చాలా సంఘాల్లో ఎందుకు వేస్తారో తెలియదండి, అలవాటు చొప్పున వేస్తూ ఉంటారు. ఈ బైబిల్ చెప్తుంది కదా, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినాన నేను వానిని లేపుతాను. దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు రక్తాన్ని మనం తీసుకోవడం ద్వారా, మీరు తీసుకున్నది రాక్షసమే యేసుక్రీస్తు రక్తమా? ద్రాక్షరసము దేవుడు రక్తానికి పోలిక పెట్టాడు. విశ్వాసంతో ప్రార్థన చేస్తే మనం తాగేస్తాం. అదేం చేస్తుంది? యేసుక్రీస్తు రక్తంగా మార్చబడి మనలో నిత్య జీవం కలిగేస్తుంది. తప్పించింది, నరకం నుండి తప్పించింది, మన నుండి తప్పించింది, పైకి లేపింది, దేవునికి దగ్గర చేసింది. రేపు అంచె దినాన్న నిన్ను పైకి లేపుతుంది. ఎప్పుడు? యేసుక్రీస్తు బోర శబ్దం వినపడగానే
బోర శబ్దం రాగానే నీవు ఇక్కడ నుండి సడన్గా పైకి వెళ్ళిపోతావు. దీనికోసమే ప్రభు రక్తం తీసుకోవాలి మనం. ఇప్పుడు ఏదైనా కానీ మనం గాల్లో ఎగరేస్తే కింద పడేది, గురుత్వాకర్షణ లాగేస్తుంది. కానీ యేసుక్రీస్తు బోర శబ్దం వినబడగానే పరలోక రాజ్యంలో రక్తం తీసుకున్న ప్రతి ఒక్కరూ రాకెట్ లాగా పైకి వెళ్ళిపోతారు. ఏ భూమి వాళ్ళని ఆపనే. అందుకే ప్రభు రక్తం మనల్ని ఏం చేస్తుంది? అంత్యదినాన్న లేపుతుంది. ఎన్ని అడ్వాంటేజ్ ఉన్నది తెలుసు యేసు రక్తం కాచడం వల్ల. నిత్య జీవం ఇస్తున్నాడు, తర్వాత అంత్యదినాన లేపుతూ ఉన్నాడు. తర్వాత ఎఫెసీ 2:13, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 వచ్చింది చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 తీసారా? ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు చేసినందు క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులై ఎలా ఉన్నారంట? మునుపు దూరంగా ఉన్నారు దేవునికి, ఇప్పుడు ఎలా ఉన్నారు? ఏదైనా తోటలో దేవుడు మనిషిని చేసుకున్న తర్వాత ప్రతిరోజు దేవునితో మాట్లాడేవాడు. వింటున్నారా? ప్రతిరోజు దేవునితో మాట్లాడేవాడు. అపవాది వచ్చి మనిషిని దేవునికి దూరం చేసింది. ఇక దేవుని యొక్క సన్నిధి నుండి దూరం అయిపోయి లోకానుసారంగా బతికాడు. మరలా యేసుక్రీస్తు వచ్చి రక్తం కార్చి దూరం అయిపోయిన మనిషిని దేవుని సమీపంగా, అందుకే యేసుక్రీస్తు రక్తం కార్చాడు. అర్థమైంది అందరికీ? ఇప్పుడు ఒక్కసారి రివిజన్ చేద్దాం. ఓకే, గొర్రెల రక్తం ద్వారా, మేకల రక్తం ద్వారా పాప క్షమాపణ కలగదు. ఓకే, రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ఎందుకు రక్తం చిందించాడు? ఆయన చాలామంది అంటారు, యూట్యూబ్లో చూడండి, 3 మేకులు మిక్కులేడు దేవుడు అన్నాడు. చాలా ఎందుకు మిక్కులేదు తెలుసా? ఇవన్నీ ఇవ్వడం కోసం మిక్కులేదండి. ఇవన్నీ మనకి ఇవ్వడం కోసం మేకులు పిక్కోలా, ఎందుకంటే రక్తం కార్చాలి. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం కార్చడం వల్ల జరిగినటువంటి లాభాలు ఏంటి చెప్పండి ఒకసారి. మీరు రాసుకుని చెప్పండి. మొదట పాప క్షమాపణ కలిగింది. నెక్స్ట్ దేవునికి సమీపస్తులుగా చేశాడు. తర్వాత ఫస్ట్ నుండి చెప్పండి ఏంటండి? మూడోది ఏంటి? నీతిమంతులుగా చేశాడు. నిర్జీవ క్రియల నుండి విడిపించాడు. నెక్స్ట్ విమోచించాడు. తర్వాత పవిత్రులుగా చేశాడు. రాజులుగా, యాజకులుగా చేశాడు. పరిశుద్ధ స్థలంలోకి నడిపించాడు. మృతుల్లోంచి లేపాడు. నిత్య జీవాన్ని ఇచ్చాడు. అంత్యదినాన్న లేపాడు. ఉగ్రత నుండి తప్పించాడు. ఇవన్నీ ఎన్ని పాయింట్స్ చూడండి, దాదాపు 12-13 వచ్చినాయా? దేవునికి సమీపస్తులుగా, దూరంగా ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడు? సమీపస్తులుగా చేశాడు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు రక్తము కాచడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. అర్థమైందా? కాబట్టి యేసుక్రీస్తు రక్తం కాచిన ఇవన్నీ నీకు, నాకు, అందరికీ దేవుడు ఇచ్చాడు. విడిపించబడ్డారా? సమీపస్తులకు వచ్చారా? అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చారా? ఉగ్రతను తప్పించబడ్డారా? అంత్యదినాన్ని లేపబడతారా? ఓకేనా? నిత్యజీవం ఇచ్చాడు దేవుడు. ఇవన్నీ చేయడానికి యేసుక్రీస్తు శిలువలో రక్తాన్ని కార్చాడు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆయన రక్తంలో ఇప్పుడు మనం ఏం చేయాలంట? ఒకటే చేయాలి, మన పాపమును మనం ఒప్పుకొని క్షమాపణ అడిగితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. కాబట్టి ఆయన ప్రతి పాపము నుండి మనను, చెప్పండి, ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తాడు. కాబట్టి అందుకే పాప క్షమాపణ కోసం యేసుక్రీస్తు రక్తం కార్చాడు. ఓకే, దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి ఫలింప చేయును గాక. ఆమేన్. పైన 2 ఓకే అయిందా?